ఎర్రబుగ్గ కార్లపై కేంద్రం నిషేధంతో దేశవ్యాప్తంగా కదలిక. ఎర్రబుగ్గలు తొలగించిన బీజేపీ రాష్ట్రాల సీఎంలు. ఇప్పటికే అలాగే తిరుగుతున్న పలువురు నేతలు. మే 1 నుంచి ఎర్రబుగ్గ కార్లపై నిషేధం. వీవీఐపీలు సైరన్లు వాడొద్దంటూ డిమాండ్లు. వీవీఐపీలకు స్టేటస్ సింబల్ గా మారి జనానికి ఇబ్బందులు పెడుతున్న ఎర్రబుగ్గ కార్లు మరో 10 రోజుల్లో చరిత్రలో కలిసిపోతాయి. నేతలందరూ ఒక్కొక్కరుగా లాల్ బత్తీని తొలగిస్తున్నారు. మే 1వ తేదీ ఎర్రబుగ్గలు పోతాయేమో కానీ వీవీఐపీ వాహనాల సైరన్లు జనాన్ని ఇబ్బందులు పెడతాయా అన్నదే అసలు పాయింట్. ఎర్రబుగ్గ కారు ఒక స్టేటస్ సింబల్. ఎర్రబుగ్గ కారు వస్తోందంటేనే హడావుడి. లాల్ బత్తీ కారుతో ట్రాఫిక్ జామ్. మే 1వ తేదీ నుంచి ఈ హడావుడి ఇకపై ఉండదు. జనాన్ని అవస్థల పాల్చేసే ఎర్రబుగ్గ కార్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కేంద్ర కేబినెట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి వీవీఐపీలు ఎర్రబుగ్గ కార్లను వాడడానికి వీల్లేదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా కదలిక వచ్చింది. ఈ నిబంధనకు ఎవరో మినహాయింపు కాదని చెప్పారాయన. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, లోక్సభ స్పీకర్లను ఈ నిషేధం నుంచి మినహాయించారు. ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీ పర్యటనల్లో కార్ల నుంచి ఎర్రబుగ్గ తొలగించారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని బాటలో పయనించారు. పలువురు నేతలు స్వయంగా ఎర్రబుగ్గల్ని తొలగించారు. రాజకీయ తర్జన భర్జనల్లో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా స్వయంగా ఎర్రబుగ్గను తొలగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కి చెందిన పద్మనాభరెడ్డి. ఈ అంశంపై తామే తొలుత పోరాడామని చెప్పారాయన. ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నారు. అంటే చట్టం ముందు అందరు సమానులే అంటున్నారు. అటువంటప్పుడు మామూలు వ్యక్తులు కూడా చిన్న చిన్న పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఎర్రబుగ్గ పెట్టుకొని సైరన్ ఇస్తూ అక్కడ పబ్లిక్ను ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ప్రజల్లో ఇబ్బంది కలుగజేస్తారు. సైరన్స్ అన్నవి అత్యవసరంగా అవసరం ఉన్నాయి. అంటే అంబులెన్స్కు మాత్రమే ఉండాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా 1 జూన్ నుంచి ఎవ్వరు కూడా ఎర్రబుగ్గ పెట్టకుండా ఉండాలి. చట్టం ముందు కానీ సమాజంలో కానీ అందరు సమానంగా ఉండాలి. సమాచార హక్కు కమిషనర్ విజయబాబు కూడా ఎర్రబుగ్గల నిషేధం నిర్ణయాన్ని ఆహ్వానించారు. తాను కూడా తన అధికారిక వాహనంపై ఉన్న ఎర్రబుగ్గను తొలగిస్తానన్నారు. మనం అమెరికా లాంటి అగ్రదేశాల్లో చూసినట్టయితే ఎడాపెడా హారన్లు కొట్టరు. అయితే అవసరార్థం వెనక ఉన్నటువంటి వ్యక్తి హార్న్ కొడితే వెంటనే పక్కన ఉన్నటువంటి వ్యక్తి, ముందు ఉన్నటువంటి వ్యక్తి తప్పుకొని ఏదో అతను ఎమర్జెన్సీలో ఉన్నాడు కాబోలు అని దారి ఇచ్చేటువంటి ఒక సివిక్ సెన్సు ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి సివిక్ సెన్స్ కూడా మన దేశంలో పెరగాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఉంటే బాగుంటుంది. హారన్స్ అదే పనిగా కొట్టడం, హారన్ కొడితేనేమో అవతలవాడి కోపం వచ్చి వాడు గొడవకు దిగటం, ఇలాంటి సంఘటనలు కూడా మనం చూస్తుంటాం. ఇది కాదు. సివిక్ సెన్స్ అంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి, సహనం. మనం డ్రైవ్ చేసేటప్పుడు కొంత శాంతం, సహనం, ఒక యాక్సెప్టెన్స్, అవతల వాళ్ళని ముందు వెళ్ళనివ్వాలి, మనం కొంచెం ఆగుదాం అనేటువంటి పరిస్థితి. ఇంత సివిక్ సెన్స్ ఇక్కడ రావాల్సిన అవసరం. మే 1వ తేదీ నుంచి ఎర్రబుగ్గలైతే ఉండవేమో కానీ సైరన్ల మోత ఉంటుందా అన్నదే కీలకంగా మారింది. ఇప్పుడు వీవీఐపీలు సైరన్లను ఉపయోగించొద్దని, వారి వాహనాలు వస్తున్నప్పుడు ట్రాఫిక్ను ఆపొద్దని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ రఘునాథ్ అన్నారు. అధికారికంగా పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే హై పొజిషన్స్లో ఉన్నారో, స్టేట్ గవర్నమెంట్ వరకు అయితే ఎవరికీ లేదు పర్మిషన్. స్టేట్స్లో, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఓన్లీ 5 మందికే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, లోక్సభ స్పీకర్, వీళ్ళకి 5 మందికి మాత్రమే ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. మనకు మీడియా వార్తల ద్వారా తెలిసింది. బట్ యాక్చువల్గా మనకు కేంద్ర ప్రభుత్వం ఈ మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ అండ్ రోడ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ సర్క్యులర్ వచ్చిన తర్వాత మనకు క్లియర్ కట్గా ఎవరికి ఎగ్జంప్షన్ ఉంది, ఎవరికి లేదనేది మనకు అధికారికంగా తెలుస్తుంది. అయితే నిన్న మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం దీనికి మనము ఈ 5 మందికి మాత్రమే వర్తిస్తుందని చెప్పి పేర్కొనడం జరిగింది. కేంద్రం నిర్ణయం తీసుకోవడం వరకైతే బాగుంది కానీ సామాన్యుల ఇబ్బందుల్ని పట్టించుకుంటారా, రోడ్లపై న్యూసెన్స్ ని తొలగిస్తారా అన్నది కీలకంగా మారింది ఇప్పుడు.
వీవీఐపీల వాహనాలపై ఎర్రబుగ్గ నిషేధంపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, మితిమీరిన వేగానికి నిర్లక్ష్యం తోడైంది. 2 నిండు ప్రాణాలు బలి తీసుకుంది. మరొక 3 తీవ్రంగా గాయపరిచింది. గాయపడ్డవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. హ్యుండాయ్ i20 వాహనం ఇది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి సమర్థ్ ఈ వాహనాన్ని నడిపి 2 ప్రాణాలను బలి తీసుకున్నాడు. అతనితో పాటుగా అతని స్నేహితులు కూడా ప్రమాద సమయంలో కారులోనే ఉన్నారు. 3 కలిసి వాహనంలో వెళ్తుండగా కశ్మీరీ గేట్ అండర్ పాస్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహనం నడుపుతున్న సమర్థను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతనితో పాటు ఉన్న స్నేహితులు ప్రమాదం జరిగిన వెంటనే డోర్స్ తీసుకుని పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం తీవ్రతకు అద్దం పట్టే దృశ్యాలు ఇవి. వాహనం కూడా కొంత డ్యామేజ్ అయింది. 2 వ్యక్తులు ఫుట్పాత్ మీద నిద్రిస్తున్నట్టుగానే చనిపోయారంటే ఈ కారు ఎంత వేగంతో వచ్చి వారి మీద నుంచి దూసుకెళ్లిందో అర్థమవుతుంది. ఆ గాబరాలో ఈ వాహనం వారి మీద